నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ తెలంగాణలోని 2-3 చోట్ల భారీ వర్షాలతో పాటు చాలా ప్రాంతాల్లో సాధారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్ నుండి ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా తూర్పు, పశ్చిమ బంగాళాఖాతం వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి వ్యాపించినట్లు వెల్లడించింది. నిన్న అత్యధికంగా నాగర్ కర్నూలులో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 3 రోజులు రాష్ట్రంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో క్రమంగా విస్తరించి చురుగ్గా మారినట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల 24 గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, తెలంగాణలో చురుగ్గా అంటే నైరుతి ఋతుపవనాలు కదులుతున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఈ రోజు కూడా అంటే గత 3 రోజుల నుంచి కూడా పలు జిల్లాలతో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఈ రోజు తెలంగాణలో పలు జిల్లాలకు అంటే ఇటు వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఓ మోస్తరుపాటి వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది, ఒక సూచన కూడా చేసింది. ఇదే నేపథ్యంలో ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి రాయలసీమలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా చెప్పింది. సో మొత్తంగా చూస్తే మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా తుఫానుకి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలను, అత్యవసర బృందాలను కూడా 542 బృందాలను కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ పరిధిలో కూడా ఇటు మేఘావృతం అయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా ఈ రోజు వర్షం కురిసేటువంటి అవకాశం, సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి కూడా 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా కొంత భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు కదులుతున్నటువంటి అంటే చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకైతే ఒక 3 రోజుల పాటు ఒక మోస్తరుపాటి వర్షాలు ఉంటాయి అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ తేజ.
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో క్రమంగా విస్తరించి చురుగ్గా మారినట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. బంగాళాఖాతంలో రుతుపవనాల ప్రభావం బలంగా ఉండటంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నాడు మన్యం, విజయనగరం, అల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు చెట్ల కిందకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, వచ్చే 2 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కూడా నమోదైంది. అయితే చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇప్పటికే పొలం పనులు ప్రారంభమయ్యాయి. దీంతో పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పిడుగుల కారణంగా పలు ప్రాంతాల్లో మరణాలు కూడా సంభవించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు ఈ వర్షాలు వచ్చే సమయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు ఇదే విధమైన వాతావరణ పరిస్థితి వచ్చే 4-5 రోజుల పాటు కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుకుగా ఉన్నాయని, వీటి వల్ల ఈ నెలాఖరు వరకు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 1-2 ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.